హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రీతి తన రూమ్లో పడుకుంటుంది. అటువైపుగా వెళ్తున్న సుమతి ప్రీతి పడుకోవడం చూసి ఇక చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ప్రీతి పడుకోవడం ఇంకా సరిగా రావట్లేదు. చిన్నప్పుడు ఎలా పడుకుంటుందో అలాగే పడుకుంటుంది అని చెప్పేసి సుమతి మనసులో అనుకొని తన రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చి అలా చూస్తూ, అప్పుడే ఎంత పెద్దదయ్యావు ప్రీతి, చిన్నప్పుడు నీ కథలు చెప్పేంత వరకు నువ్వు పడుకునే దానివి కాదు, ఇప్పుడు ఎంత పెద్దదైనావు చెప్పేసి ఈ విధంగా సుమతి అనుకుంటూ ఉంటుంది. అలా ముద్దు పెడుతుండగా ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది ప్రీతి. ఏంటి, ఏం చేస్తున్నావు, నువ్వెందుకు వచ్చిన గదిలోకి, మార్నింగ్ జరిగిన గొడవ కోసం అని ఏదైనా చేయడానికి వచ్చావా అని చెప్పేసి ప్రీతి విధంగా సుమతిని అంటూ ఉంటుంది. లేదమ్మా అని చెప్పేసి సుమతి అంటుండగా, మరి ఎందుకు వచ్చావు, ఇక నేను పడుకొని ఉన్నప్పుడు నా మొహం దగ్గర నీ మొహం పెట్టావు, కొంపదీసి పిల్లతోని నన్ను చంపాలనుకున్నావా అని చెప్పేసి ప్రీతి విధంగా అంటుంది. ఈలోపు మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. పిన్ని అని చెప్పేసి, ఏమైంది ప్రీతి అని చెప్పేసి మహాలక్ష్మి అర్చన లోపలికి వచ్చిన తర్వాత, ఇక ఈవిడ తను నా గదిలోకి వచ్చి నన్ను చంపాలని చూస్తుంది పిన్ని అని చెప్పేసి సుమతి మీద లేనిపోని చెప్తూ ఉంటుంది ప్రీతి. నా కూతుర్ని ఏం చేయాలనుకున్నావు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతుండగా, అబ్బో అది నేను మరి దేనికొచ్చు అని చెప్పేసి అర్చన అడుగుతుండగా, అది చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్పవే అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, ప్రీతి చెయ్యి దిండు అని చెప్పేసి సుమతి చెప్తుండగా, సరిగా చెప్పకుండా ఏదేదో వంకరగా చెప్తున్నావు, సరిగా చెప్పు అని చెప్పేసి అర్చన అంటుంది. వెంటనే ప్రీతి పిల్లో కిందున్న గోల్డ్ చైన్ చూసుకుంటుంది. అమ్మయ్య, పిల్లో కింద పెట్టిన గోల్డ్ చైన్ భద్రంగా ఉంది, అంటే పిల్లో కింద పెట్టిన గోల్డ్ చైన్ నువ్వు కొట్టేయాలని లోపలికి వచ్చావా అని చెప్పేసి సుమతిని అంటూ ఉంటుంది. మాట విని సుమతి షాక్ అయిపోతుంది. లేదమ్మా అని చెప్పేసి అంటుండగా, అబద్ధం చెప్పకు, నా గోల్డ్ చైన్ కొట్టేయడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని చెప్పేసి ప్రీతి అంటుంది. అసలు ఆ గోల్డ్ చైన్ నేను చూడలేదమ్మా అని చెప్పేసి సుమతి అంటుండగా, మరి నువ్వు నా తన దగ్గర ఏం చేస్తున్నావు, అసలు నువ్వు డాన్స్ టీచర్వా లేకపోతే దొంగవా అని చెప్పేసి ప్రీతి సుమతిని అడుగుతుండగా చాలా బాధపడుతూ ఉంటుంది. పో ఇక్కడ నుంచి అని చెప్పేసి ఒక్కసారిగా ప్రీతి సుమతిని తోసరికి అప్పుడు వెంటనే అడ్డుకుంటుంది సీత. ఏం చేశావు ప్రీతి, నీ తల్లి వయసున్న ఇక సుమతి గారిని అలా తోసిస్తావా అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతూ ఉంటుంది. టీచర్ అంటే నీకు గౌరవం లేదా అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతుండగా, దొంగలకి గౌరవం ఇచ్చేది ఇక్కడి అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది. దొంగేంటి అని చెప్పేసి సీత అడుగుతుండగా, అవును ప్రీతి చైను దొంగతనం చేయబోయింది ఆవిడ అని చెప్పేసి అంటుండగా, ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య అని చెప్పేసి సీత అడుగుతుంది. సమయానికి నాకు మెలకు రాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ దొంగ ఆవిడ నా చైను కొట్టేది అని చెప్పేసి విధంగా ప్రీతి అంటుండగా, తన వయసుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడు ప్రీతి అని చెప్పేసి సీత అంటుంది. అలాంటి చెత్త బుద్ధులు మీకున్నాయేమో, మా టీచర్కి కాదు అని చెప్పేసి సీత అంటుండగా, ఇంటికి నువ్వు డాన్స్ టీచర్ని తీసుకొచ్చావా లేదా ఈ ఇంటికి నగలు కొట్టేసి దొంగని తీసుకొచ్చావా అని చెప్పేసి మహా అడుగుతుంది. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి సీత అడుగుతుండగా, ఆవిడ దొంగతనం చేయడానికి లోపలికి వచ్చిందని చెప్పేసి అర్చన అంటుండగా, అవును నాకు మేలుకు రాపోతే నా నగలన్నీ కొట్టేసేదేమో అని చెప్పేసి ప్రీతి అంటుంది. దొంగతనం చేయాల్సిన అవసరం మా టీచర్కి పట్టలేదు, ఈ మహాలక్ష్మి అత్తయ్య 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పినా కూడా కన్నెత్తి కూడా చూడలేదు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆస్తులు కొట్టేయడం ఇవన్నీ మీకు అలవాటేమో. నిప్పులాంటి ఆవిడ మీద నిందలు వేయకండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైందా టీచర్, అయినా వీళ్ళతో మనకేంది, వీళ్ళ గురించి మీకు ఇప్పుడైనా అర్థమైంది కదా టీచర్, పదండి అని చెప్పేసి సీత సుమతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సుమతి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అర్చన అడుగుతుంది, నువ్వు వాళ్ళకు డబ్బులు ఇచ్చావా అని చెప్పేసి అడుగుతుండగా, ఏదో వదిలించుకునడానికి డబ్బులు ఇచ్చాను, కాకపోతే వర్కౌట్ కావలేదు, అయినా వీళ్ళంత వరకు వీళ్ళను వదిలించుకోవాలి మహా అని చెప్పేసి అర్చన అంటుంది. త్వరలోనే ఆ పని కూడా చేయబోతానని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోపు సీత సుమతిని గదిలోకి తీసుకొచ్చిన తర్వాత సుమతి ప్రీతి మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండగా, ప్రీతి మాటలు గుర్తు చేసుకొని బాధపడుతున్నారు టీచర్, బాధపడకండి అని చెప్పేసి విధంగా సీత అంటుంది. మా మహాలక్ష్మి అత్తయ్య పెంపకంలో అలా పెంకిగా తయారైంది, తను నోటికి హద్దు అదపు ఉండదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. తన చెల్లెలి విషయంలో కూడా మామ కూడా చూసి చూడనట్టు ఊరుకుంటాడు. మా సుమతి అత్తయ్య బ్రతికి ఉంటే ప్రీతి ఇలా తయ్యేది కాదు, చాలా పద్ధతిగా పెంచేది మా అత్తయ్య అని. ఏం చేస్తాం, కాలం అలా తిరగబడింది. అత్తయ్య పోయిన తర్వాత మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు,
ఇక కాలం మొత్తం తిరగబడి ఆమె ఆడిందల్లా ఆట అవుతుంది. అందరినీ ఆవిడ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుంది. ఇక్కడ ఉన్నవారికి ఎవ్వరికి సుమతి అత్తమ్మను గుర్తు లేకుండా చేసి జ్ఞాపకం లేకుండా తుడిచిపెట్టింది. నేను వచ్చిన తర్వాత అత్తమ్మ గురించి పదే పదే ప్రస్తావించాను. స్టోర్ రూమ్ లో పడేసిన అత్తమ్మ ఫోటోను హాల్లో పెట్టాను. ఆ ఫోటోకి రోజు నేను దీపం పెడుతుంటే మహాలక్ష్మి అత్తయ్య అది సహించలేక ఆ ఫోటోని కాల్ చేసింది. అయినా సరే నేను ఆగలేదు. ఈ ఇంటికి సుమతి నీలమని బోర్డు తొలగించేశాను. ఒకసారిగా సుమతి సీతను అడుగుతుంది. ఆ బోర్డు పెట్టింది నువ్వా సీత అని చెప్పేసి అడుగుతుండగా, అవును టీచర్, ఎందుకు అడుగుతున్నావు అంటే ఆ బోర్డు పెట్టింది మీ అత్తయ్య కావచ్చు అనుకున్నాను. అంత మంచి మనసు ఆవిడకి ఎక్కడుంది టీచర్? మా అత్తయ్య అంటేనే ఆవిడకు గిట్టదు. పైగా మా అత్తయ్యను ఆవిడ పెద్ద ఫ్రెండ్స్ అట. స్నేహితురాలుగా ఇంటికి వచ్చి ఆస్తిని మనుషులందరినీ తన సొంతం చేసుకుంది. నా అనుమానం ఏంటంటే ఆవిడే మా అత్తమ్మను ఏదో చేసుంటుందని అని చెప్పేసి సీత అంటుండగా, నీ అనుమానం నిజమే సీత. మహాలక్ష్మి వల్లే నా జీవితం తలకిందులైంది సీత. ఒక్కొక్కసారి ఆమె చేసే దారుణాలు చూస్తుంటే ఆవిడ మనిషేనా అనిపిస్తుంది. మహాలక్ష్మి మనిషి కాదు మృగం అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుండగా, ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. ఆవిడ చాలా డేంజర్ టీచర్. ఆవిడ ఒకతే కాదు, ప్రీతి, ఉష, ఇక చిన్నత్తయ్య, చిన్న మామయ్య వీళ్ళందరూ చాలా డేంజర్. వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మామయ్య బెటరు. నేను సుమతి అత్తయ్య ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అలా మామయ్య నాతో చాలా చక్కగా మాట్లాడతాడు. సుమతి అడుగుతుంది, మీ మామయ్యకి సుమతి అత్తయ్య అంటే అంత ప్రేమనా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా, ఆ ప్రేమ అంతా మనసులోనే. ఇక మహాలక్ష్మి అత్తయ్య ముంగట బయటపడడు అని చెప్పి సీత అంటే, సరే మీరు ప్రీతి గదిలోకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి సీత అడుగుతుండగా, ప్రీతి నా కూతురు కదా సీత అని చెప్పేసి సుమతి మాటలు విని సీత షాక్ అయిపోతుంది. నా కూతురంత వయసు కదా, తనకు చాలా ఆవేశం కదా ఉంది కదా, 4 మంచి మాటలు చెప్దామని తన గది దగ్గరికి వెళ్ళాను. ఆవిడ వినే రకం కాదు టీచర్ అని చెప్పి సీత అంటుండగా, మీ అత్తయ్య ఎలాగో మంచి విషయాలు చెప్పదు. పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడే 4 మంచి మాటలు చెప్తే వింటే పెద్దగైన తర్వాత గొప్పగా అవుతారు. కుటుంబం గురించి, సమాజం గురించి చాలా ఇంతలా ఇక బాధపడుతూ ఉంటారు సీత. మీరు కుటుంబం గురించి ఇంతలా బాధపడుతున్నారు. కుటుంబం ఉందా టీచర్ అని చెప్పి సీత అడుగుతుండగా, ఉండేది అంటే ఏంటి టీచర్ అంటే ఇప్పుడు లేదా టీచర్ అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతుండగా, నా భర్త, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పరిస్థితుల కారణం వల్ల వాళ్ళకు దూరమై ఉండాల్సి వచ్చిందని చెప్పేసి సుమతి అంటుండగా, ఏమనుకోకుంటే వాళ్ళకు మీరు దూరమయ్యారా, మీరు వాళ్ళకు దూరమయ్యారా అని చెప్పేసి సీత అడుగుతుంది. మనిషి స్వార్థం వల్ల నేను వాళ్ళను దూరం చేసుకున్నానని చెప్పేసి సుమతి అంటుండగా, మీ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పండి, ఇక మీ అందరినీ కలిపి నా సాయి శక్తిలా నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి సీత అంటూ, ఆ టైం వచ్చినప్పుడు నీకు ముందే చెప్తాను సీత, ముందు నువ్వు ఈ పోటీలో గెలవాలి అని చెప్పేసి సుమతి అంటుండగా, అలాగే టీచర్, ముందు వెళ్ళి మీరు పడుకోండి అని చెప్పేసి సీత అంటూ సీతక్క నుంచి వెళ్ళిన తర్వాత నేను ఎవరో తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది మహాలక్ష్మి. నేను సుమతిని అని తెలిస్తే ఎన్ని కన్నింగ్ ప్లాన్స్ చేస్తుందో ఏంటో, ఇక దుర్మార్గురాలి ఆట కట్టిస్తానని చెప్పేసి సుమతి అనుకుంటుంది. వంట చేస్తూ ఉంటుంది సీత. ఈలోపు సుమతి వస్తుంది. మన టీచర్ వద్దు, నీకు వంటలో సాయం చేయడానికి వచ్చానని చెప్పేసి సుమతి అంటుండగా, ఇక సహాయం ఎందుకు టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అని చెప్పేసి సుమతి అంటుండగా, ఆయన వద్దు టీచర్, మీరు నాకు గురువు గారు, మీకు పని చెప్పకూడదు అని చెప్పేసి సీత అంటుంది. డాన్స్లో మాత్రమే టీచర్, ఇక్కడ కాదని చెప్పేసి సుమతి అంటుండగా, కానీ మీకు పని చెప్పలేని టీచర్ అని చెప్పేసి సీత అంటుండగా, నేను నీకు సొంత మనిషిని అనుకుంటున్నావు కదా, మరి ఈ సొంత మంది చేస్తే వద్దంటావా? మరి మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, మీరు ఏ ఐటెం చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు అని చెప్పేసి సీత అడుగుతుండగా, రామ్ ప్రీతిలకు ఇష్టమైన స్వీట్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటుండగా, నేను స్వీట్ చాలా బాగా చేస్తాను అని చెప్పేసి సుమతి అంటుండ, మీరు ఎక్కువ చేస్తారని చెప్పేసి సీత అడుగుతుండగా, రవ్వ లడ్లు, కజ్జికాయలు, సున్నుండలు వగేరా వగేరా అని చెప్పేసి సుమతి చెబుతుంది. సంగతి ఏమో కానీ టీచర్, రవ్వ లడ్లు, సున్నుండలు అంటే మామకు చాలా ఇష్టం టీచర్ అని చెప్పేసి సీత అంటే, ఇది కూడా చాలా ఇష్టం, మా మామయ్య కూడా బాగా ఇష్టం. ఇక
ఒక ఆవిడ ఇల్లు తిరుగుకుంటూ స్వీట్లు అమ్మడానికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చింది. ఆ స్వీట్లు అమ్మేసింది, నేను తీసుకొచ్చాను. ఇక మా మామయ్య ప్రీతి మామయ్య అందరూ కలిసి ఆవురావురని లొట్టలు వేసుకుంటూ వీటిని తినేశారు. సుమతి మనసులో ఆ రోజు వచ్చింది, నేనే సీత, నేను చేసిన వంటలు స్వీట్లు తినబెడదామని ఆ రోజు వచ్చాను అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. పాపం ఆ రోజు డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయింది. సరే సీత, స్వీట్లకు చేయడానికి అన్ని సరిపడ వస్తువులు ఉన్నాయని చెప్పేసి సుమతి చకచక స్వీట్లు చేస్తుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకురాగానే కమ్మటి వాసన వస్తుంది. నోరు చూస్తుంది టీచర్ అని చెప్పేసి సీత అంటుంది. నోటిని ఊరించడెందుకు తినడు అని చెప్పేసి అలా తింటుండగా ఈలోపు రామ్ వచ్చి రవ్వ లడ్లన్నీ చూసి ఈ వంట నాకు చాలా ఇష్టమమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. చిన్నప్పుడు మా అమ్మ నాకు ప్రీతికి ఇవి చాలా చేసి పెడితేనే అని చెప్పేసి రామ్ అంటుండగా ఇప్పుడు కూడా మీ అమ్మాయి చేసింది బాబు అని చెప్పేసి సుమతి అంటే అదే బాబు, అమ్మ లాంటి నేను చేశాను, తిని ఎలా ఉందో చెప్పు బాబు అని చెప్పేసి స్వీట్ ఇస్తూ ఉంటుంది రామ్. అలా తింటూ ఒక్కసారిగా వావ్, అమ్మ చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా అన్నయ్య ఇక నాకు ఇవ్వకుండా సున్నుండలు రవ్వ లడ్డును నువ్వే తింటున్నావు అని చెప్పేసి ప్రీతి అలా వస్తుంది. తీసుకొని వెళ్తుండగా ఆగు, ఇవి మా టీచర్ గారు చేశారని చెప్పేసి సీత అంటుంది. పర్మిషన్ తీసుకొని చెప్పేసి అంటుండగా సుమతి నాన్న మాటలు ప్రీతి గుర్తు చేసుకుంటుంది. నాకేం అక్కర్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటే స్వీట్లు ఎలా ఉన్నాయి మామ అని చెప్పేసి సీత అడుగుతుండగా చెప్పాను కదా మా అమ్మ చేసినంత కమ్మగా ఉన్నాయని చెప్పేసి రామ్ అంటుండగా గుడ్కలు వేస్తూ ఉంటుంది ప్రీతి. ఏంటి ప్రీతి, స్వీట్ తినాలనిపిస్తుందా, కావాలా, అడుగు మరి అడుగు ప్రీతి, మొహమాట పడుకుని చెప్పేసి రామ్ అంటుండగా ఆవిడతో నేను గొడవ పడ్డానన్నయ్య అని చెప్పేసి ప్రీతి అంటుంది. నేనంటే ఆవిడ కోపం అని చెప్పేసి ప్రీతి అంటుండగా చిన్న పిల్లవి, నీతో నా కోపం ఏంటమ్మా, నువ్వు కొట్టినా తిట్టినా నేనేం పట్టించుకోనమ్మా, తీసుకో అమ్మా స్వీట్ అని చెప్పేసి ప్రీతికి ఇస్తుండగా ఆగు అని చెప్పేసి సీత అంటుంది. నీకు స్వీట్ కావాలంటే టీచర్కి ముద్దు పెట్టాలి అని చెప్పేసి అంటుండగా ప్రీతి షాకే చూస్తూ ఉంటుంది. ముద్దు అని చెప్పేసి ప్రీతి షాకే చూస్తుండగా టీచర్ని తోసినందుకు స్వీట్గా పనిష్మెంటు అని చెప్పేసి సీత టీచర్కి ముద్దిస్తేనే స్వీటు లేకుంటే హాటు అని చెప్పేసి పచ్చిమిర్చి చూపెడుతూ ఉంటుంది సీత. ఆలోచించిన ఆశాభంగం మర్దన అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. కమాన్ ప్రీతి, హరి అప్ అని చెప్పేసి రామ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక వెంటనే ప్రీతి సుమతికి ముద్దు పెడుతుంది. సుమతి కూడా ప్రీతికి నుదుటిన ముద్దు పెడుతుండగా ఉషా చూస్తుంది. స్వీట్స్ చాలా బాగున్నాయి, ఇంకా తీసుకో నీకే అని చెప్పేసి అంటుండగా ఉష ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఈ విషయం మహాలక్ష్మికి తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వబోతుందో అప్కమింగ్లో తెలుసుకుందాం. మిస్ కాకుండా ఇక సీతకు రామ్కు ఒక చిన్న లైక్ చేయండి అమ్మా. థ్యాంక్